హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. ఈ సిరీస్ ఆఫ్ వీడియోలో మనం ఉపన్యాసం చేసే పద్ధతిలో మన మాటలో ఉండాల్సిన వేగం గురించి, ఎటువంటిప్పుడు నిశ్శబ్దం పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఉపన్యాసం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొందరు చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, కొందరు చాలా స్లోగా మాట్లాడతారు, కొందరు మోడరేట్గా మాట్లాడతారు. కానీ అతివేగం లేదా అతి నెమ్మదితనం రెండు కూడా ఒక ఎఫెక్టివ్ స్పీకర్ని, ఒక మంచి ఉపన్యాసకుడిని తయారు చేయలేము. అతివేగం అంటే ఫుల్ స్టాప్లు, కామాలు, విరామ చిహ్నాలు అవన్నీ ఎక్కడ పెట్టాలో, పెట్టారా లేదా అనే అనుమానాన్ని, సందిగ్ధతని మనం గనక శ్రోతకిస్తే వాళ్ళకి ఏ విషయం అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు విరామ చిహ్నాలు, ఫుల్ స్టాప్, కామా ఏదైనా సరే కరెక్ట్ పంక్చువేషన్ ఉండేలా చూసుకోవాలి. కొందరు అతి నెమ్మదితనం, ఫుల్ స్టాప్, కామా, విరామ చిహ్నాలు పక్కన పెడితే వీటికన్నా ఎక్కువగా ఈ స్పీచెస్లో డాషెస్ ఎక్కువ ఉంటాయి. అవి ఉండకూడని చోట ఉంటాయి, ఎక్కువసేపు ఉంటాయి. ఉదాహరణకి ఒక స్పీకర్ స్పీచ్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసుకుని వింటూ మధ్యలో పద్దాక పాజ్ నొక్కడం, వినడం, పాజ్ నొక్కడం, చూడడం, అప్పుడు ఎలా అనిపిస్తుందో ఈ అతి నెమ్మదితనం వల్ల ఇచ్చే స్పీచ్ కూడా అలాగే ఉంటుంది. అటు అతివేగంగా మాట్లాడేది ఎక్కడో మాటల మ్యాగ్నెటిజం వల్ల ఒక 1 or 2 minutes ఉన్న విషయం ఎప్పుడైతే అర్థం కాదో శ్రోతలు మనం చెప్పే విషయాన్ని వినడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇకపోతే అంటే మధ్యవేగం అంటే విరామ చిహ్నాలు ఇస్తూ, సబ్జెక్ట్ మాట్లాడుతూ, మధ్య మధ్యలో కాస్త నిశ్శబ్దం పాటిస్తూ ఉండడం వల్ల, మధ్యలో నిశ్శబ్దం పాటించడం అనే దానికి అర్థం ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత చెప్తాను. ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వచ్చు. ఉదాహరణకి సిపిఎం నాయకులు రాఘవులు గారు 1972లో ఆయన మంచి స్పీకర్. అప్పటి నుంచే 1972లో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ఉండేది. కొంచెం అర్థం చేసుకోవడానికి, బాగా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఉంది అనుకున్నప్పటికీ కొంచెం అర్థం చేసుకోవడానికి శ్రోతలకు కాస్త టైం పట్టేది. అదే ఆయన 1978కి వచ్చేసరికి మోడరేట్ స్పీడ్తో ద బెస్ట్ స్పీకర్ అయ్యారు. ఇకపోతే ఇందాక మనం నిశ్శబ్దం అనే దాని గురించి మాట్లాడుకున్నాం. కొన్ని చోట్ల ఖచ్చితంగా మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు నిశ్శబ్దం పాటించాలి. దానివల్లే ఒక ఉత్కంఠ, వినాలి అన్న ఆసక్తి కలుగుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బస్సు వేగంగా వెళ్తుంది. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసాడు. ఒక పిల్లాడు అడ్డొచ్చాడు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ముందు సీట్లో గుద్దుకున్నారు. డ్రైవర్ గుండె దడదడ కొట్టుకుంటుంది, ఆ పిల్లాడికి ఏమైందో అని. అందరూ హడావుడిగా బస్ దిగారు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూశారు. ఓ పక్కకి నేల కతుక్కుని ఉన్నాడు. అతను చనిపోయాడేమో అని, చచ్చి పడిపోయి ఉన్నాడేమోనని చాలామంది అనుకున్నారు. ఇక్కడ కొంచెం సేపు నిశ్శబ్దం మనం ఇచ్చి, ఎందుకంటే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఆసక్తి కలుగుతుంది. అప్పుడు దగ్గరికి వెళ్ళి అతని మీద తట్టగానే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసే ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు వెంటనే మనమే సస్పెన్స్ రివీల్ చేయకూడదు. అక్కడ మనం పాటించే నిశ్శబ్దం అనేది ఉత్కంఠ పెంచుతుంది. తర్వాత ఏం జరిగింది, అలా జరిగుండొచ్చా, ఎలా జరిగుండొచ్చా అనే ఊహాలోకంలోకి కూడా శ్రోతల్ని తీసుకెళ్తుంది. ఆ సస్పెన్స్ ఎలిమెంట్ని మీరు ఎప్పుడూ స్పీచ్లో మిస్ చేయకూడదు. ఇకపోతే చాలాసార్లు మనం జోకులు వేస్తాం. ఎప్పుడైనా స్పీచ్లో మనం జోక్ వేసినప్పుడు మన జోక్కి మనమే ముందు నవ్వుకోకూడదు. మనం జోక్ వేసిన తర్వాత కొంత టైం ఇచ్చి ఆడియన్స్ అది అర్థం చేసుకుని నవ్విన తర్వాత మనం నవ్వాలి. అంటే మీరు జోక్ వేసిన తర్వాత వాళ్ళకి అది అర్థమవడం మొదటి పద్ధతి, నవ్వడం అంటే స్పందించడం రెండో స్టెప్. కాబట్టి అంత టైం మీరు ఇచ్చి వారు నవ్వారనుకున్నాకే మీరు నవ్వాలి. లేకపోతే మీరు ఒక బలవంతపు నవ్వి అది అసలు జోకే కాలేదనుకోండి, ఫ్లాప్ అవుతుంది. సో ఒక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు వేగం చూసుకోవడం, అవసరమైన చోట నిశ్శబ్దం అనేది పాటించడం, అలాగే జోకులు లాంటివి లేదైనా నవ్వు తెప్పించేవి ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రేక్షకుల స్పందనని బట్టి మనం స్పందించడం. అది జోక్ కాలేదనుకుంటే వెంటనే షిఫ్ట్ అయ్యి అదొక అంశంలో మార్చి చెప్పేసుకోవచ్చు. అదే జోక్ అని మీరు నవ్వి ప్రేక్షకులు నవ్వకపోతే అది మళ్ళీ ఫ్లాప్ అవుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఉపన్యాసంలో ఒక సహజ ధోరణి, మనకంటూ ఒక స్టైల్ని, మనకంటూ ఒక మార్క్ని ఏర్పరచుకోవచ్చు. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు ఎఫెక్టివ్ స్పీకర్ అవుతారని ఐఎమ్ విషింగ్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.